ఈ రోజు ఫస్ట్ టైం మా తోడికోడళ్ళతో కలిసి లక్ష్మీనారాయణ టెంపుల్ కి వెళ్తున్నాం. మేమైతే మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము. మా అక్కలు నాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. టెంపుల్ చాలా దూరము. డ్రైవర్ కి తెలుసని బయలుదేరాము. కాకపోతే అతను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. అలా దారి తప్పేశాము. ఎలాగో అలా చివరికి టెంపుల్ కి అయితే తీసుకెళ్లాడు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి శాకాంబరి పౌర్ణమి అంటారు. ఈ రోజు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో అలంకరిస్తారు. గుడి మొత్తం అలంకరిస్తారు. మేము వచ్చింది లక్ష్మీనారాయణ టెంపుల్ కాబట్టి ఇక్కడ 68 రకాల కూరగాయలు చేస్తారు. 68 రకాల కూరగాయలు ఎలా చేస్తారు, ఎలా వడ్డిస్తారు, అసలు అన్ని రకాల కూరగాయలు మనం ఎలా తింటామనేది ఒక చిన్న క్యూరిసిటీ అనేది నాలో మొదలైంది. ప్రతి సంవత్సరము ఇక్కడ 2000కు పైగానే భక్తులు వస్తారు. మేము మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. దర్శనం బాగా జరిగింది. చూడండి, టీ స్పూన్ తో వడ్డిస్తున్నారు. ఎంత మంది ఉన్నారంటే 60కి పైగానే ఉన్నారు వడ్డించే వాళ్ళు. కూరగాయలు ఎత్తంటే ఇది మహారాష్ట్ర కాబట్టి చపాతీ, జొన్న రొట్టె కూడా వడ్డించారు. ఇది తినడానికి చాలా కష్టం అనిపించింది. మళ్ళీ అక్కడ లాప్సీ, రైస్, వంకాయ చారు కూడా వడ్డించారు. ఇలా దేవుడి సన్నిధిలో ఇన్ని రకాలు తినడం ఇదే ఫస్ట్ టైం. మేము అక్కడికి వెళ్లేసరికి ఇంత జనం ఉన్నారు. కాకపోతే మేము అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు దీనికి 10 ఎక్కువ జనం కనిపించారు. భోజనం అయిన తర్వాత మేమందరం వడ్డించడానికి నిల్చున్నాం. ఎందుకంటే వడ్డించడానికి అక్కడ చాలా మంది అవసరం. ఆఫ్ కోర్స్ అన్ని రకాల వంటలు ఉన్నాయి అక్కడ. మరి వడ్డిస్తుండగా వీడియో తీయమంటే మా తోడికోడలు నా వీడియో తీస్తుంది. ఒక అంకుల్ వచ్చి చాలా ఫన్నీగా మాట్లాడారు. వడ్డించిన తర్వాత ఇంటికి వెళ్తుంటే దారిలో ఈ టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ కి కూడా మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళాలి. ఈ గుడి చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ముందు వెళ్లేసరికి వినాయకుడి దర్శనం, ఆ తర్వాత శ్రీ ఆంజనేయుడి దర్శనం. ఏ గుడో మీరు గెస్ట్ చేసినట్టున్నారు, అదే శివాలయం అండి. నందీశ్వర్ ఉంటాడే కదా. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి చాలా బాగుంది, చాలా పెద్దగా, ఇంకా చాలా కలర్ఫుల్ గా పెయింటింగ్స్ చేశారు. రంగుల రత్నం చూసినట్టు అనిపించింది. తోడికోడళ్ళు మేమైతే కాసేపు అలా పైకి తలెత్తి మీదే చూస్తూ కూర్చుండిపోయాం. అలా రివర్స్ లో ఇంత శిల్పకళా నైపుణ్యం నిజంగా అప్పట్లో వాళ్ళకి చెందుతుంది. ఒక తల 5 శరీరాలు, ఒక్కొక్క చిత్రం పైనది చూస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందండి. ఈ ఏనుగులతో చెక్కిన శిల్పాలను చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపించిందండి. అసలు మేము కాసేపు చూసిన తర్వాత దీని అర్థం మాకు తెలిసి, మీరు కూడా కాసేపు వీడియోని పౌజ్ చేసి చూడండి. ఎలిఫెంట్స్ ది దాని అర్థం మీకు ఏం తెలిసిందో నాకు కమెంట్ లో చెప్పండి. తప్పకుండా. ఫైనల్లీ ఒక సెల్ఫీ. అదే రోజు సాయంత్రం అమ్మవారి టెంపుల్ కి వచ్చాం. ఇక్కడ అమ్మవారిని రకరకాల కూరగాయలు పళ్ళతో అలంకరిస్తారు. మీకు నేను చూపిస్తాను. పుష్యమాసంలో ప్రజలందరూ ఆకలితో అలమటిస్తుంటే అమ్మవారు శాకాంబరి అవతారం ఎత్తారు. అందుకని పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు శాకాంబరిగా అమ్మవారిని అలంకరిస్తారు కూరగాయలతో. లోపల చూడండి ఎంత బాగా అలంకరించారో. పూలతో ఒక జుంబర్ లాగానే తయారు చేశారు కదండి. చాలా బాగుందండి. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఓకే, నా వ్యూవర్స్ అందరికీ అమ్మవారి దర్శనం అయిపోయింది. నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే మా తోడికోడలు ఎక్కడో తప్పిపోయిందండి. మీకు ఒకవేళ ఈ వీడియోలో తను ఎక్కడైనా కనిపిస్తే కమెంట్ చేయండి. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.